ఇక ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం వద్ద నిర్మించిన దేవాదల ప్రాజెక్టును వారు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక రాష్ట్రంలో నీటి సమస్య తీర్చడానికి ముందస్తు ప్రణాళికతో నిర్ణయాలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 10 పంపుల ద్వారా 12 జిల్లాల్లోని 17 శాసనసభ కేంద్రాలకు నీటిని తరలిస్తామని తెలిపారు. వచ్చే వేసవి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇక దేవాదల ప్రాజెక్టు వద్ద 10 మోటార్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 7 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీని ద్వారా 38.16 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చెప్పడంలో బీఆర్ఎస్ నాయకులు ముందంజలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సెకురిమామ మాటలు విని అబద్ధాలు రావు. ఇక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీపై రోజుకు ఆరోపణ చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం, టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్, ఆ రిహాబిలిటేషన్ ఎట్లా దీన్ని రిపేర్ చేసి డిజైన్ చేయాలనో ఆ పనిలో ఉన్నాం. ఇంకా 3-4 నెలల్లో డిజైన్ పూర్తయి మరి పనులు మొదలైతే వచ్చే ఎండాకాలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నంత మేరకు ఎంత ఖర్చైనా సరే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత వచ్చినా సరే ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసుకొని పంట పొలాలకి, చెరువులు నింపుకోవటానికి, మంచినీళ్లు తాగటానికి కావాల్సిన విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే వారు గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే లిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీతో సహా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ముందుకు పోతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా ఒక డిజైన్ చేసుకొని దాంట్లో ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి అంశాల జోలికి వస్తే కేవలం దీనికి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటే మనం ఇప్పుడే చూసి వచ్చాం. కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ ముందే సుమారు 122 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి రిక్వైర్మెంట్ ఉంది. సుమారు 70 కోట్ల రూపాయలు వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరికొన్ని గంటల్లో అవన్నీ కూడా నిధులు రిలీజ్ చేసి వడివడిగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పీరియడ్ లోనే 100కి 100% ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది. బాటమ్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే స్థలంలో కూర్చొని రివ్యూ చేసినప్పుడు వాటన్నిటికీ పరిష్కారం ఇవ్వటం జరిగింది. కాబట్టి సమస్యలు అనేవి ఏమీ లేవు. 100కి 100% మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ దేవాదుల ప్రాజెక్టుని పూర్తి చేయటం జరుగుద్ది. ఇక రెండో విషయం, సహచర మంత్రివర్యులు, అనుభవజ్ఞులు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఇందాకనే చెప్పారు. గడిచిన కొన్ని రోజుల నుంచి ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం, టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్, ఆ రిహాబిలిటేషన్